అతనొక వ్యాపార దిగ్గజం, ఓ సంస్థకే అధిపతి. అలాంటి వ్యక్తికి ఓ కుర్రోడు సహాయకుడు. ఎంతలా అంటే భుజాలపై చెయ్యి వేసేంత. ఇద్దరు మనుషుల ఆలోచనలు కలిస్తే, దృక్పథాలు ఒకటైతే ఆ సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టాటా గ్రూప్ చైర్మన్ 83 ఏండ్ల రతన్ టాటా, 28 ఏండ్ల యువకుడైన శంతను నాయుడు మధ్య ముచ్చట్లు కూడా అంతే రహస్యాత్మకంగా ఉంటాయి. వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నవారు ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అని తేల్చేశారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటాది. అలాంటి వ్యాపార దిగ్గజం భుజంపై చేయి వేసి, ఇంకేంటి డ్యూడ్, ట్విట్టర్లో ఏం ట్వీటావ్, ఇన్స్టాలో ఫాలోవర్స్ సంగతేంటి అంటూ ఆప్యాయంగా పలకరించేంత చనువు, స్నేహం శంతనుకుంది. రతన్ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ మీడియా ఖాతాల వెనుక ఈ 28 ఏండ్ల యువకుడి ప్రతిభా నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టే టాటా పితామహుడి డిప్యూటీ జనరల్ మేనేజర్గా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శంతన్. టాటా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ రతన్ టాటాకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వార్తల్లోకెక్కాడు. అందుకే అందరూ అతన్ని మామూలు పిల్లవాడు కాదంటూ కితాబిస్తున్నారు. అయితే ఇది చాలా కాలం క్రితం జరిగుండొచ్చు. కానీ రతన్ టాటా గారి సింప్లిసిటీని, కలుపుకుపోయే తత్వాన్ని మీ ముందుంచేందుకే ఈ ప్రయత్నం. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం. ఒకరోజు శంతన్ నాయుడు ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న క్రమంలో ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు. ఆ సంఘటన అతన్ని ఎంతగానో కలిచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్లను రూపొందించాడు. దీనికోసం విరాళాలు సైతం సేకరించాడు. ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదకెళ్లినప్పుడు బెల్ట్లోని రంగులు వాహనాల హెడ్లైట్స్ కు మెరిసిపోతాయి. దీంతో వాహనదారులు నెమ్మది కావడమో, బండిని ఆపేయడమో చేస్తారనేది శంతన్కొచ్చిన ఆలోచన. ఈ క్రమంలో వాహనాల డ్రైవర్లకు కూడా మూగజీవాలపై అవగాహన కల్పించాడు. అయితే శంతను దగ్గర వాటి తయారీకి డబ్బు లేదు. తండ్రితో ఈ విషయం చెబితే వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకి కుక్కలంటే ఇష్టమంటూ ఐడియా ఇచ్చాడు తండ్రి. ఇక తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్ కు లేఖ రాశాడు. ముంబైకి రమ్మంటూ వాళ్లు ఆహ్వానం పంపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులివ్వడానికి ఒప్పుకున్నారు. అలా శంతన్ మోటో పాస్ అన్న స్టార్టప్ ను మొదలుపెట్టాడు. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఆన్ యువర్ స్కార్ప్స్ అనే కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ ను నిర్వహిస్తున్నాడు శంతన్ నాయుడు. మూగజీవాల సంరక్షణతో మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకునేవారు. ఇదే సమయంలో రతన్ టాటాకు సోషల్ మీడియాను పరిచయం చేసింది శంతను అనే పేర్కొంటారు సిబ్బంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, హ్యాష్-ట్యాగ్, ఎమోజీలు వాడడం, సామాజిక మాధ్యమాలను మెరుగ్గా వినియోగించడంలో ఉండే మెలకువలన్నీ రతన్ టాటాకు శంతను నేర్పించాడు. దీంతో పాటు వ్యాపార నిర్వహణకు సంబంధించిన పలు విషయాలను రతన్ టాటాకు కూడా చెబుతాడు. దీంతో 2017లో జంతు సంరక్షణ హక్కుల కోసం పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్థతో కలిసి 100 కోట్లతో టాటా ట్రస్ట్ ఓ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రకటించింది. ఓవైపు శంతన్ మోటో పాస్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటూనే పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత అమెరికాలో అతను చదువుకుంటున్న కార్నెల్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలకు సైతం రతన్ టాటా హాజరయ్యారంటే వారి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రతన్ టాటా ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరాడు. ఇలా వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రతన్ టాటా గారి గురించి తెలిసిందే కదా, ఒక్కసారి నమ్మితే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అందుకు ఆయనకి ఇండియా మీద ఉన్న ప్రేమే సాక్ష్యం. ఇండియాలో ఏ విపత్కర సంఘటనలు ఎదురైనా సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రతన్ టాటా గారు. వ్యక్తిత్వంలోనే కాదు, స్నేహంలోనూ ఆయన రూటే వేరు అని నిరూపించారు. స్నేహానికి వయసు, హోదా, ఆలోచనలు లాంటి తారతమ్యాలు లేవని వీరి స్నేహాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు పలువురు ప్రముఖులు. ఇక శంతన్ మాత్రం అదృష్టవంతుడే, ఎందుకంటే రతన్ టాటా లాంటి స్నేహితుడు దొరికినందుకు. మరి వీరి స్నేహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.